విదురుడు ధర్మజ్ఞుడు గనక ఇది అధర్మం, ద్రౌపది ఓడింపబడలేదు, ఇది అన్యాయం ఎలుగెత్తి చెప్పాడు. నలుని మోసమున్నర్చి గెలుపు గై కొనిన ఆ పుష్కరుడు ఎంతగా పులుపు మీరే, అలా హరిశ్చంద్రు పాముల పాలు చేసిన గాధేయుడు ఎంతటి ఘనతగాంచే, ఇనకులాధీశ్వరు హింసింపనించిన దశకంఠకుడు ఎంత రగించే, నీలనీరద గాత్రుని నిర్జింపజూచిన ఆ కంసుడు ఎంత నిర్వాకమయ్యే, ధర్మ కర్మావలంబ నిస్తంద్ర సత్యవాక్య పరిపాలన ఏక సంభవ దిగంత అంతంతురానంత కీర్తి విభాస్వంతులైన ఘనులనేచటి ఏచుట స్వవినాశకరముగాదే. మొక్కపాటి వెంకటరత్నం గారి పద్యం. ఆ ధర్మం అనే దాన్ని ద్రోహం చేసినప్పుడు ఎవడు గెలవడు. ద్రౌపది ఎంత అడిగినా ఎవరూ మాట్లాడలేదు. కర్ణుడు లేచాడు, అధర్మం అన్యాయం ప్రవర్తింపజేశాడు. వాడంటాడు త్రయఃకిల అధనాహ, సొంతమనేది లేని వాళ్ళు ముగ్గురు, దాసః పుత్రః పత్నీచ. పాండవులు ఎప్పుడు ఓడిపోయినారో ద్రౌపది కూడా అప్పుడే ఓడిపోయిందన్నాడు. వెంటనే భీముడు అన్నాడు, నేను సూతపుత్రుడికి కోప్పట్టం లేదన్నాడు. వాడేదో వారి మోచేతి గంజి తాగేవాడు, అలా మాట్లాడగా ఎలా మాట్లాడతాడు. మహారాజా, నువ్వు గనక ఈ జూదం ఆడకపోతే ఈ పని అయ్యేది కాదుగా. ఛీ, నీ కళ్ళ ఎదుట సాదేవా నిప్పు తీసుకోరారా, ఈయన బాహువులు తగలబెడతానన్నాడు. భవద్బాహుదాహంబు చేసదా, వ్రచ్చదా, వ్రయ్యదా, విరిచెదా అని మనవాళ్ళు ఇక నాటకాల్లో ఇంకా వింటారు. నన్నయ్య భట్టు గారు మొదలుపెట్టాడు. భవద్బాహుదాహంబు చేసేదా, దీన్ని వ్యాఖ్యాత ఒప్పుకోలేదు. భీముడు ఆంతరంగిక భక్తుడు ధర్మరాజుకి. ధర్మరాజు చేతులు తగలబెడతానంటే భీమపాత్రే లేదు అసలు. భీమపాత్ర యొక్క ఔచిత్యం పాడైపోతుంది. అదే సంస్కృతంలో గొప్పతనం, ఏ భాషకు లేని అందం. తే పురయిత్యధ్యాహార్య అన్నారు. తే బాహు దర్శయిష్యామి అని ఉంది. అంటే సాధారణంగా చూస్తే ఎలా అర్థమవుతుంది, నీ బాహువులను తగలబెడతానని. కాదు, తే పురయిత్యధ్యాహార్య, తే పక్కన పురహ అని 2 అక్షరాలు కనుక తెచ్చుకుంటే నీ ముందు నా చేతులు తగలబెట్టుకుంటా. ఎందుకని భయంకరమైన 10,000 ఏనుగల బలం కలిగిన బాహుదండాలు ఉన్నప్పటికీ ఈ సంకటంలో నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను గనక నా బాహువులను నేను తగలబెట్టుకుంటున్నానన్నాడు. ఇది పరిపూర్ణమైనటువంటి భీముని యొక్క పాత్ర వైచిత్యం. అంతేకాదు, భయంకరమైనటువంటి ఆ సభలో దుశ్శాసనుడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు. గురు వృద్ధ బాంధవులనేకులు సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నెట్టుసేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర ముర్వీపతి సూచుచుండ అని నాస్వాదింతు ఉగ్రాకృతిన్. అనేక మంది
ఈ సభలో చూస్తూ ఉండగా కురువృద్ధులు గురు వృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండాలి. ఏం పద్యాలండి నన్నయ్య భట్టు వారివి, మరిచిపోవటానికి వీలా. అందుకనే 4 రోజులు నన్నయ్య గారి భారతం మీదే పెట్టుకున్న ప్రధానం. అభియుక వీరభారత కులంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు ధరిత్రి వైగరుయు దుర్భర దుస్సగ దుర్దినంబులు. వాడెందుకో మా రామలింగేశ్వరరావు గారు కూర్చున్నాడు. తెలుగు పద్యాలు ఊరికే ఎక్కువ వస్తున్నాయి, కోపడవకండి, అది కూర్చున్న వాళ్ళు లోటు. అభియుక వీరభారత కులంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు. 1000 పద్యాలు నాకు కంఠస్థంగా వచ్చండి. ఎందుకు చెప్పొచ్చానంటే పురాణం అంటే ఇన్ని కళల సమ్మేళనం. పురాణ ప్రవచనం చదువు కాదు, పాండిత్యం కాదు, అది ఉండాలి సరుకు. ఉన్నది పుష్టి మానవులకు. పురాణ ప్రవచనం అంటే ఒక ఆర్ట్, కళ. చదువవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోన నెరసులేరవచ్చు రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు చదువు కాదు సాధనమున రాదు. ఏం పద్యం రాశాయండి? ఎవరు? జాషువా. ఏం పద్యం? చిన్న పద్యం, గీత పద్యం. చదువవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోన నెరసులేరవచ్చు. భూమికలు రాయొచ్చు, వాళ్ళ ముక్కులో వెంట్రుకలు వీళ్ళ ముక్కులో వెంట్రుకలు లాగొచ్చు. రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు చదువు కాదు సాధనమున రాదు. కనుక అవి ఒక వీరభారత కులంగన కంటి కవోష్ట బాష్ప బిందువులు ధరిత్రిపై గురుయు దుర్భర దుస్సహ దుర్దినమ్ములు. అయ్యవి 10 మందిలో ఒక మహాసతి పైట చరంగు బట్టి ధర్మువు దిగద్రావి రక్కసి ప్రభుత్వములాగిన దుర్ముహూర్తముల్. ఏ దుశ్శాసన ఏమిట్రా? ఏకవస్థ ఏమిటి, అవస్థ ఏమిటి? ఒక సామెత ఉందండి లోకంలో, భారతానికి కర్ణుడు తల మొలాగిల అంటే కర్ణుడు లేనిది భారతం లేదు. నిజమే లేదు. ఎందుకు లేదు? ఈ హాలాహలం పుట్టదు గనక. కర్ణుడి యొక్క క్యారెక్టర్లో పెళ్లిగాని పిల్లకు పుట్టాడు గనక వాడు లోకప్రళయకారకుడు అన్నాడు భీష్ముడు భారతంలోనే. 10 రోజులు భీష్ముడు పడేదాకా యుద్ధం మాని 11వ రోజు వెళ్ళి ఎవ్వరు లేకుండా చూసి ఇద్దరు తిట్టుకుంటూ ఉండేవాడుగా సభలో. సీక్రెట్గా వెళ్ళి తాతయ్య పాదాలు పట్టుకున్నాడు. ఆశీర్వదించు మహానుభావ తాత అన్నాడు. వీడికి తాత అని తెలుసు, ఆయనకు మనవడని తెలుసు. ఇదే దొగ్గలు ప్రపంచానికి నాటకం. పార్టీలు పోట్టాడుకుంటే చూడండి అట్లా. అబ్బాయి నీ మీద నాకేం కోపం ఉందిరా, నువ్వు అధర్మపక్షాన్ని కొంచెం ప్రోద్బలం చేస్తున్నావని నిన్ను కొంచెం షడగోపరం పెడుతున్నాను మధ్య మధ్య. నీవేం చేస్తావు? నీ పుట్టుకలోనే ఉందది, కన్యాపుత్రుడివి, లోకప్రళయకారకుడి. అందులో దుష్ట సాంగత్యం, దుర్జన సాంగత్యం. పుట్టుకాది సాంగత్యం ఇది. మరి నువ్వు ఎలా మంచిదారిలో నడుస్తావు? శక్తివంతుడు, మహానుభావుడు, సామర్థ్యం కలవాడి, పోరాడినంతో పోరాడు. నా తర్వాత నీకు కూడా ఇదేగా స్టేజ్, ఎవరు వచ్చినా వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. కనుక అందుకే అంటాడు, అఖిల మెరిగియు అలనాడు సభలోన ద్రౌపదిని పాండవుల నట్లు అనఘమతుల దూరనాడుటెల్లా అల సుయోధను ప్రియమునకు అది తలంపునకు వచ్చి మనమెల్లా విచ్చి పొగలు. తిరుపతి వారంటారు కర్ణుడు ఏకాంత సంభాషణ తెలిసి తమాషా చేసినవాడు. అందుకనే కర్ణుడు తల అంటే ఏమిటి? అసలు భారతంలో పట్టైన చోటేమిటి? రామాయణంలో సీతాపహరణం, భారతంలో ద్రౌపది వస్త్రాపహరణం. వస్త్రాపహరణం లేదు, కురుక్షేత్రం లేదు. వీడేమంటున్నాడు? దాసీకి వస్త్రం ఏమిట్రా, ఉన్నా లేకపోయినా పర్వాలేదు, లాగిబారే ఉన్న వస్త్రం కూడా అన్నాడు.
పాండవులకు తెలిసి ముందుగానే వాళ్ళన్నీ కొల్లాయిగుడ్డ కట్టుకొని మొత్తం వస్త్రాలు అక్కడ పెట్టేశారు. మరి స్త్రీ ఆమె ఎలా పెడుతుంది పాపం? అగ్ని సంభవ, అయోనిజ, రజస్వల, పాండవ పట్టమహిషి, పతివ్రత. ఆమె వస్త్రాలు అపహరించమని దుర్బోధ చేసిన మహానుభావుడు వీడు గనక కర్ణుడికి భారతంలో తల అని బిరుదిచ్చారు. అంతేగా ఈయన పరాక్రమానికి ఎవరు పనికిరారని కాదు, అది వేరు, పరాక్రమవంతుడే. ఆ విషయాలు మనకొద్దు. ద్రౌపది సంకటం వచ్చింది. ఎవరు? ఎవ్వరూ రానప్పుడు వచ్చేవాడెవడు? భగవంతుడు. అందరూ వచ్చినప్పుడు కూడా కనపడకుండా సహకరించేవాడు భగవంతుడే. కానీ ఎవడు రానప్పుడు తప్పకుండా కనపడతాడు. ఇప్పుడెవరు? పంచేంద్రుల వంటి వారు, పంచభూతాల వంటి వారు, మహావీరులు, రాజాధిరాజపుత్రులు, పాండుపుత్రులు, తన భర్తలు నిర్వీర్యులై, దాసులై, అప్రయోజకులై, ఏమీ చెయ్యలేక సత్యధర్మ పాశ బద్ధులై పడున్నారు. ఇటు సమయంలో ఎవరు రక్షించాలి? పరమేశ్వరుణ్ణి పిలిచిందామె. ఇదే నీ యొక్క ధర్మం బలంగా ఉండాలి. ఈ ధర్మ బలానికి తగినట్టుగా పరమేశ్వర ఆశ్రయం పొందాలి. భగవదాశ్రయం. భగవదాశ్రయం పొందినప్పుడు సర్వసమర్థుడు అవుతాడు ఎవడైనా. ఊరికే భగవంతుణ్ణి తప్పట్టు కొట్టామంటే కాదు, మళ్ళీ మన ధర్మం కూడా పోషించుకోవాలి. రెండు మహాభారతంలో సభాపర్వంలో ఈ జూదం, ద్రౌపది మాన సంరక్షణం దగ్గర చక్కగా మనకు కనపడతాయి. విచారించి విడమర్చి మనం చూసుకుంటే చాలు. ఏమైనా సరే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఒక్కసారి అలా పిలిస్తే చాలు భగవంతుణ్ణి వస్తాడు. ఎలా పిలవాలి? ఆర్తిగా పిలవాలి. మనం కూడా పిలుస్తూ ఉంటాం. ఏమిటి కావలసినప్పుడల్లా పిలుస్తాం, వస్తాడా? హలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరామృతసర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహియన కుయ్యాలించి సౌరంభియై. ఏం కవిత్వం అండిపోతున్నది! సహజ పాండితికి ఇది నిదర్శనమటయ్యా. ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరు తెనుంగుగడ్డపై. పోతన ఎన్నచో కరగిపోవు ఎడందా జొహారు సేతకై చేతులు లేచు. ఈ జనవశీకరణాద్భుత శక్తి చూడగా అతని పేరులో గలదో, ఆయన గంటములోననున్నదో. మా కరుణశ్రీ గారి మాట. కమ్మగా రాస్తాడు తమాషా. చూడండి పోతన యొక్క గొప్పతనం. కుయ్యాలించి, ఎంత చక్కని వరుడు! ఇది కూడా ప్రాంతీయ వరుడుగా తెలంగాణ వరుడిది. ఎంత కాదన్నా రాయలసీమ భాష పడుతుంది, సర్కారు భాష పడుతుంది. ఎవరి భాష వాళ్ళకి అనుకోకుండా వచ్చి పడుతుంది, అక్కడో ఇక్కడో. అది కవిత్వంలో లక్షణం. కుయ్యి అంటే ఏమిటి? కుయ్యి ఏమిటన్నారు? ఏడాది మొత్తుకున్నాడు, 1000 ఏళ్ళు తొండం పైకెత్తి ఘీంకరించి నాకు ఆర్తత్రాణపరాయణ్ణు రక్షించమని. లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులుంఠావులు దప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్సను, శమంబయ్యడును నీవే తప్పయి తప్పరంబెరుగా, మన్నింపొంతగుందీను నిను రావే ఈశ్వరా. ఠావులు దప్పెను. నాభిస్థానం నుంచి ప్రాణవాయువు లేచినాయి. ఏడాది పెద్దగా అరిచాడు, వినపడ్డది లేదు.
లోపల సౌండ్ కూడా రావటంలే. ఆ స్థితిలోకి వచ్చాడు. తావులు దప్పెను, నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపం తగు దీనుని. ఇట్టి దీనావస్థలో అంతర్గతమైపోయినటువంటి ధ్వనితో పిలిస్తే ఆయన చూడండి, ఆ మూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందు కాంత్యో పొలోత్పల పర్యంక రమా వినోదియగు ఆయన నిత్య వినోది. ఆపన్న ప్రసన్నుండు వెక్కవల రాగేంద్రము పాహి పాగి అని కుయ్యి ఆలించి ఈ సౌండ్ వినపడ్డది. అంటే ఏమిటి? ఇది భక్తి శాస్త్ర విచారణ. అసలు విషయం ఏమిటంటే భక్తి రెండు రకాలు. పరమేశ్వరుడి శక్తి రెండు రకాలు. ఏక ఐశ్వర్యాధిష్టాత్రీ శక్తి, అన్య మాధుర్యాధిష్టాత్రీ శక్తి. కరపాత్రి స్వామి వారు వివరించి చెప్పేవారు. ఒకటి ఐశ్వర్యాధిష్టాత్రీ శక్తి, భగవంతుని యొక్క శక్తి. అది మనందరినీ కమ్మి ఉంటుంది. ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా, బ్రహ్మకపాలం వెళ్ళినా, కేదారం వెళ్ళినా, బదరి వెళ్ళినా అందరినీ ఆశ్రయించి ఉంటుంది. నా హైట్ ఇంత, నా వెయిట్ ఇంత, నా పరపతి ఇంత, నా పలుకుబడి ఇంత, నా పాండిత్యం ఇంత, నా డబ్బింత, నా కలర్ ఇంత, నా బ్యూటిఫుల్ అందం ఇంత, అబ్బో ఇది నా అంత ఇంత ఇంత అని. ఇది ఐశ్వర్యాధిష్టాత్రీ శక్తి. ఇది ఒక పిశాచం వంటిది. ఇది మనకు ఎంతవరకు తాండవించి ఉంటుందో అంతవరకు నువ్వు కొట్టుకో, ఏకాదశ రుద్రాభిషేకాలు చెయ్యి, సూర్య నమస్కారాలు చెయ్యి, మంత్రపుష్పాలు పెట్టు, మను సూక్తాలు చదువు, పారాయణలు చెయ్యి. అసలు ఈ అప్లికేషన్ వెళితేగా స్వామి దాకా. ఇది ఇక్కడే. అందుకనే ఇవన్నీ కొంచెం తగ్గించుకోరా అని చెప్పడానికి, సెన్స్ ఇవ్వటానికే మనకు దేవాలయంలో గంటలు పెడతారు. ఆ గంటలు పురాణం చెప్పేవాడిని బాగు చేయటానికి ఉపయోగిస్తాం, కానీ మనం బాగుపడటానికి ఉపయోగిస్తాం. అది తమాష. ఈ ఐశ్వర్యాధిష్టాత్రి తొలిగేదాకా నీకు భగవంతుని యొక్క అనుగ్రహం కలగదు. ఇవాళ భక్తి శాస్త్రం మీద మాట్లాడుకుంటున్నాం, కథలో కథ. ఈ ఐశ్వర్యాధిష్టాత్రి తొలగి మాధుర్యాధిష్టాత్రి. అసలు భక్తి యోగం రెండు. యోగం గొప్పదా, భక్తి గొప్పదా? అన్నీ గొప్పవే, కానీ భక్తి చాలా సులభం. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీనారాయణ పాద. అట్లా ఆటోమేటిక్గా హత్తుకుంటుంది భక్తి అంటే. ఈ యోగం ఉందే, పెట్టి పెట్టి పట్టు పట్టి పూరకం కుంభకం రేచకం, రేచకం పూరకం, పూరక రేచకం, రేచక కుంభకం, కుస్తీ పట్టి పట్టి పట్టి. ఎలా ఎగ్జాంపుల్, పూర్వకాలంలో బండి పట్టాలు తయారు చేసేవాడు. కొలివిలో ఇనప కమ్మి పెట్టి కాల్చి 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 రోజల్లా సుత్తెతో కొడితే 2 ఇంచీలు సాగేది. ఇప్పుడు అంత అక్కర్లేదనుకోండి, 1000 పవర్, అంత పని ఉంది ఇందులో, ప్రెషరు. కానీ ఆ పనులు మాత్రం చేయటంలే, మనం మిషన్ ద్వారా చేసుకుంటున్నాం. ఇది యోగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. చూసారా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక భక్తి చూడండి. పల్లెటూరులో వెనక పంచదార పాకం పట్టి గుంజకు చుట్టి గంట మోగించుకో వచ్చేవాడు పిల్లల దగ్గరికి. నీకు హెడ్ మాస్టర్ వాయిస్ గ్రామ్ఫోన్ కావాలన్నా, హెలికాప్టర్ కావాలన్నా, పెద్ద సైజు విమానం కావాలన్నా 10 పైసల్లో ఆ పంచదార ఇట్లా అట్లా అంటే ఎక్కడ పెడితే అక్కడే అతుక్కుంటున్నది. అని కొట్టుడు మిట్టుడు లేదు. అలాంటిది భక్తి. పక్వమై ద్రవించి సున్నితమై ఆర్ద్రతతో ఆర్తితో పరాభక్తి, కేవలాభక్తి. అది సున్నితమైన హృదయ ధర్మం.
ఏ నీ గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ రసన్నామము ఏ ప్రొద్దు తడవినా బంధ సంతతులు వాయు. ఏ నీ చరణ సేవలు ఏ ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది మేనాన అనలేదు శ్రీయుతాకార. అయ్యా, రుక్మిణీదేవి అంటుంది, ఆ భక్తి స్వభావంలో హృదయం ద్రవించి ఆర్తమై తదేక నిష్టమై దీనత్వమై దాసదాసత్వమై ఎప్పుడైతే వస్తుందో భగవాన్ భక్త భక్తిమాన్, నీకు భక్తుడవుతాడు భగవంతుడు. అది పెద్ద వీక్నెస్. ఆయనకున్నది ఒకటే వీక్నెస్, మనకు 1,000,000. ఆయన వీక్నెస్ పట్టుకుంటే మీకు తొందరగా పని జరుగుతుంది. అది అక్కడ ఉంది సూత్రం. ఆ వీక్నెస్ ఏమిటి? నీకు శుద్ధమైన ఆత్మార్పణ బుద్ధి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. 8 చెప్పారా? 9ది ఆత్మసమర్పణం. ఎవరు చేశారు ఆత్మసమర్పణం? ఆత్మసమర్పణే బలిరభూత్. సర్వస్వాత్మ సమర్పణం చేశాడు. ఇక వేరే ఏమక్కర్లేదన్నాడు. ఆదిను శ్రీ సతి గొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్ర మర్యాదంచందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే. రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు నాపాయమే. ఇది సర్వస్వాత్మ సమర్పణం. నువ్వెప్పుడు నిన్ను సమర్పించుకుంటావో ఆయన తనని సమర్పించుకుంటా. అదో వీక్నెస్ ఆయనకి. ఏకయా రసనయా బధ్య నారద భక్తి సూత్రం. భక్త్యా సర్వేశ్వరుండగు శౌరి తులతూప ధనమున్నదే భక్తి ధనముగాక. ఉత్తరా సుబ్బారావు గారి కృష్ణతులాభారం నాటకం. ధనముల ధనేతరంబుల తులతూపనగునే తరళనయన. ఒక్క భక్తి. ఈ భక్తి అనేటువంటి సులభమైన సాధనం మాధుర్య స్థితి ఎప్పుడు వస్తుందో గజేంద్రుడికి విష్ణుమూర్తి సాక్షాత్కరించాడు. పెరుగు కుండలు పగలగొట్టి వెన్న పాడు చేస్తున్నా ఆ శ్రీకృష్ణయ్యను కట్టేద్దామని పరిగెత్తితే ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి ఉన్నంత వరకు తిప్పాడు. మాధుర్యం దొరికింది, లోబడిపోయినాడు. కట్టుకొని ఇష్టం అన్నాడు. ఇది కలిగింది పండరీబాయిని పండరి పంపించి సక్కుబాయిని తాను కట్టుబట్టాడు. భగవంతుడు ఏకనాథస్వామి దగ్గర 11 సంవత్సరాలు నీళ్ల కావిళ్ళు మోచాడు. పైఠీనసపురం, మహారాష్ట్ర. ఒక భక్తుడు పండరీపూర్లో ఎంతో తపస్సు చేస్తూ ఉంటే కనపడకపోతే రుక్మాబాయిని ప్రార్థిస్తే ఆమె చెప్పింది, ఆయన ఊళ్ళో లేరు, అయ్యవారు ఎక్కడున్నారు? అక్కడున్నారు పైఠీనసపురంలో. వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగాడు ఏకనాథస్వామి వారిని, అయ్యా ఇక్కడ ఎవరైనా మీరుగా ఇంకోరు ఉన్నారా అన్నారు. రంగయ్య అనో కుర్రవాడు ఉన్నాడండి, అతను పని చేస్తూ ఉంటాడు, పాపం పాచి పని చేస్తూ ఉంటాడు, నీళ్ళకావిళ్ళు తెస్తాడు. ఆ రంగయ్యే. ఎక్కడికి పోయినాడు? చెరువుకు వెళ్ళాడు నీళ్లు తేవటానికి. వచ్చేదాకా చూద్దామని వాకిట్లో కూర్చున్నాడు. రానే వచ్చాడు నీళ్ళకావిడి తీసుకొని. అయ్యా కూర్చోరా, నీ పరువు నా పరువు పోతుంది, లోపలికి వెళ్ళి కావడి పోషొస్తా, తర్వాత మాట్లాడుకుందామన్నారు. లోపలికి వెళ్ళాడు. మళ్ళీ వస్తేగా, ఏమయ్యా రాలేదే ఉన్నా, ఇందానే పోయినాడు కదా అన్నాడు ఆయన. అయ్యయ్యో, ఈయన కాళ్ళ మీద ఆయన పడ్డాడు, ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అయ్యో నేను స్వామివారి సేవ చేయించుకుంటున్నానే, పరమ దుర్మార్గుడు, అయ్యో నీ దగ్గర సేవ చేస్తున్నాడు, నాకు కనపడలేదే అంటాడు ఆయన. ఎంత గొప్పది! ప్రతిక్షణ వర్ధమానం
అవిచ్ఛిన్నం, అనుభవ రూపం, ఆనంద స్వరూపం భక్తి యొక్క లక్షణం చెప్పారు నారదుల వారు. ఈ సుకుమారమైన సున్నితమైన భక్తి. కృష్ణ కృష్ణ గోవింద మధుసూదన ద్వారకావాసిన్ను గోపీజన వల్లభ. స్వామి, ఆ సంకటం వచ్చింది, ఇంకెవరున్నారు రక్షించడానికి? ద్రౌపది పిలిచింది. పిలిస్తే ఎలా రక్షించాలో ఆమె చెప్పిందండి. తమాషా. విశ్వస్వరూపుడివి నీవు. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు వేష్టీతి విష్ణు. నీవు సర్వవ్యాపకుడవు. భూత భావన, భూతాన్ భావయతీతి భూత భావన. మనస్సంకల్పాలు, మనస్సులు, బుద్ధిని నడిపించేవాడి. ధియో యోన ప్రచోదయాత్. వీళ్లకు దుర్బుద్ధి మాంచి సద్బుద్ధి ఇచ్చి మంచి వాళ్లను చేసిన ఆపద తీర్చినా సరే కాదు. నీవు సర్వ విశ్వమయుడవు గనక అనంత వస్త్రాదుల చేత నా మానాన్ని కాపాడినా సరే నీ ఇష్టం అన్నది. ఆమె ఇచ్చింది ఆల్టర్నేషన్. అంతే. ఒక వస్త్రం లాగారు, ఇంకో వస్త్రం మళ్ళీ లాగాడు. ఎన్ని లాగుతాడు వాడు మాత్రం? రెట్టలు చీపులు పుట్టినాయి, చెవట పోసింది, గుట్టలు గుట్టలైనాయి గుడ్డలు. చూడండి, వచ్చిన డిజైన్ రాలేదు, వచ్చిన కలర్ రాలేదు, వచ్చిన రంగు రాలేదు, వచ్చిన ఏమి డిజైన్, ఏం మార్కెట్, ఎక్కడ దొరుకుతాయి? ఏ మార్కెట్లో దొరకవండి ఇవి. ఢిల్లీ, సింగపూర్, ఏ మారో ఎక్కడికి పోండి. ఎదురుగా కూర్చున్నారట కౌరవుల భార్యలు. ఆడవాళ్ళకు చీరంటే అట్ట మనస్సు కదండి. ఇట్లాంటి చీర ఒక్కటి తెచ్చాడు మా ఆయన. వెంటనే బంట్రోతులు పిలిచారే, ఆ గుడ్డలు కొంచెం మడత పెట్టి తీసుకురమ్మా. ఆ గుడ్డలు గుట్టలుగా ఉన్నాయిగా, గుడ్డలు మడత పెట్టి తీసేయలేరు. అవి కట్టుకొని మేకప్ అయి వచ్చి కూర్చున్నారు. గుడ్డలు ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి పోయినాయి. వస్త్రాపహరణం అయింది ఎవరికి? విచిత్ర భారతం. అవి ఉన్నాయండి మనవైతేగా ఉండటానికి. కనపడలేయట తమాషా. అవి అంతేనా? అది పంచాది పటంచలాహరణమే కాదు. తత్కౌరవాంచ దిన ప్రేత పటంచలాహరణమేయవు 100 అది వేడి గ్రహణమ్మటే వికట నృత్యం మృత్యుకాంత భయప్రద పాణిగ్రహణంబుగాక భవితవ్యం ఎంత దుర్లంఘ్యమో. ఏమయ్యా, నువ్వెంత మంచివాడు అయితే అంటగరాని అగ్నికి ఎనయవు ద్రౌపదిని పరాభవించిన వంట మరందివై వదినక మొనగాని తనంబు సూపుటల్. రకరకాల కళలు చిందినై, రకరకాల కళలు పోషించినై, అద్భుత రసదృష్టి చేసింది. ఈ ఘట్టాన్ని పట్టుకొని అమ్ముదితన్ విభీత హరిణాక్షి కపాప విభాసి కేశభాసమ్మున నుండుదాని తన రమ్యతు పృథూరుతలంబున నెక్కగా రమ్మని సన్నజేస ధృతరాష్ట్ర సుతగ్రజుడు. అప్పుడు దాని దూరమ్మున చూచి కౌరవ కురంగ మృగేంద్రుడు భీముడు అల్కతో. ఏం పడిగట్టు పదాలు వేశాడండి నన్నయ్య. ఎక్కడెక్కడ ఎలా వెయ్యాలో వాగనుశాసనుడు ఆ మహానుభావుడు. ఆ ముదితన్ విభీత హరిణాక్షి కలాప విభాసి కేశభాసమ్మున ఒప్పుదాని తన రమ్య పృథూరు తలంబున. రమ్య పృథూరు తలంట. రాక్షసులు తపస్సు చేశారు శివుణ్ణి గురించి. నా పార్టీకి ఒక లీడర్ కావాలి. అమ్మవారి అనుగ్రహంతో నాభికి కింతంత పుష్ప సుకుమార శరీరుట్ట దుర్యోధనుడు. నాభికి పైభాగమంతా వజ్ర సమకఠోర శరీరుట్ట పరమేశ్వర అనుగ్రహం. అర్ధాంగనారీశ్వరుడు గనక పార్వతి అలా అనుగ్రహించింది, పరమశివుడు ఇలా అనుగ్రహించాడు.
అందుకే వాణ్ణి ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని గదలు పెట్టి కొట్టినా, భీవయ్య కొట్టినా చర్మం కూడా చుట్టలే. అందుకే పెట్టారు, నాభికి అధ ప్రాంతంబునన్ కొట్టుటొప్పరు ధర్మజ్ఞులు. ఒడ్డు కింద కొట్టకూడదు, కొట్టంది వాడు చావాడు. చావటం ముఖ్యం, కానీ ఎక్కడ కొట్టారని వాడికి కావాలా, కొట్టమా. కృష్ణా నువ్వు అన్యాయం చేశావన్నాడు బలరాముడు. ఆయన దగ్గరే కొంచెం జీవ వ్యవహారం ఉంది. శిష్యుడు, మమకారం, మంచి చెడ్డ, అస్మదీయ తస్మదీయ తేడాలు చెప్పాడు ఆయన. ఇది కలియుగం వచ్చింది, వాళ్ళ మొదటి తారీఖు, ఇంత మాత్రం అడ్జస్ట్మెంట్ తప్పేం కాదన్నాడు. కలియుగంలో కొంచెం తేడా, కొంచెం ఒప్పుకోవాలండి. కలియుగానికి మరి యుగ ధర్మం లేదు, దాన్ని మనం గౌరవించాలి. ప్రాప్తం కలియుగం విద్ధి చివరి పర్వంలో చూపిస్తారు, శల్య పర్వంలో. అందుకని తన రమ్య పృథూరు తలంబున ఎక్కగా రమ్మని సన్నజేసే, ఎక్కి కూర్చోమన్నాడు. దానిని దూరమ్మున చూచే కౌరవ కురంగ మృగేంద్రుడు. కౌరవులని లేడి పిల్లల పాలిటి సింహంటవాడు భీమయ్య. దారుణ్ణి రాజ్య సంపద మొదంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ దురాత్మ దుర్వారమదీయ బాగు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు సేయుదు సుయోధనుని ఉగ్రరణంతరమునన్. ఏ తొడ కొట్టాడో ఆ తొడ నా గదాదండంతో కొట్టి భగ్నం చేస్తాను వీడినని శపించాడు. చూడండి, అనంత వస్త్ర సముదాయం చేత రక్షింపబడ్డ జగన్మాత, ఆ భగవద్ అనుగ్రహం, భక్తిరస స్వారస్యం, భగవానుడు స్వతంత్రులవుతాడు. మెల్లగా అరణ్యానికి బయలుదేరుతారు వారు. తర్వాత పట్టాభిషేకం అవుతుంది. ఆ విషయాలు అట్లా ఉంచండి. ఇవాళ ఒక అరగంట కొంచెం ఆలస్యమైంది, నాది కారణం, దానికంతా మన్నించవలసిందని కోరుతూ ఒక్క చిన్న మనవి, రేపు 6ంటికి తప్పకుండా మొదలు పెడతా. ఏమైనా సరే ఎన్ని పనులున్నా 8కి ఆపేస్తా. గౌతమికి వెళ్ళాలి, నా గోల అది. అందుకని కొంచెం దాని విషయం చెప్పుకుందామని మాట్లాడా. రేపు ఈ భక్తి స్వభావాన్నే కంటిన్యూ చేస్తూ శ్రీకృష్ణ సహాయాభ్యర్థనమని ఆ ఘట్టం మీదికి వెళదాం మనం. ఉద్యోగ పర్వంలో భారతే సారం ఉద్యోగ అని, భారతంలో ఎసెన్స్ అన్నారు ఉద్యోగం. రేపు వెళదాం.